కోటప్పకొండ శైవక్షేత్రంలో తిరునాళ్ల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. త్రికోటేశ్వర ఆలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఏర్పాట్లను స్పీకర్ కోడెల శివప్రసాద్ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోటప్పకొండను పుణ్యక్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగానూ తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్న స్పీకర్ కోడెలతో మా రిపోర్టర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి ఉత్సవాలకి కోటప్పకొండ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. గుంటూరు జిల్లా వాసులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో ఇక్కడికి ప్రతి సంవత్సరం తరలి వస్తూ ఉంటారు. భక్తుల కొంగు బంగారంగా భావించే త్రికూటేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు స్వయంగా దగ్గరుండి ఇక్కడి పనులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, కోటప్పకొండ ప్రతి సంవత్సరం కూడా భారీ స్థాయిలోనే జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి మిగతా సంవత్సరాలకి భిన్నంగా ఈసారి ఏ విధంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు? అంటే కోటప్పకొండ త్రికూటేశ్వరుడు రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చేటువంటి పుణ్యక్షేత్రం ఇది. ముఖ్యంగా శివరాత్రికి లక్షలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకొని దర్శనం చేసుకుని ఆశీస్సులు పొంది వెళ్ళడం వందల సంవత్సరాలు బట్టి ఆనవాయితీ. కానీ ఇటీవల కాలంలో దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తే ఒక ఘాట్ రోడ్ నిర్మాణం కానీ, భక్తుల వసతులు కానీ, లేకపోతే ప్రసాదం దగ్గర నుండి అన్ని జాగ్రత్తలు తీసుకొని సర్వాంగ సుందరంగా ఈ తీర్థ క్షేత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం నుంచి మళ్ళా ఒక 15 కోట్ల రూపాయలతోటి ఇక్కడ భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఒక వేద పాఠశాల, అదేవిధంగా పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీ సెంటర్ భక్తుల వసతుల కేంద్రం, అదేవిధంగా ఈ భక్తులు తిరగటానికి లేకపోతే కొన్ని వ్యాపార కేంద్రాలు, కొన్ని ప్రత్యేకమైన యాగాలు, యజ్ఞాలు, పూజలు, అభిషేకాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి పూర్తిగా స్థలం అభివృద్ధి చేయటం, తర్వాత ముఖ్యంగా శానిటరీ అంటే బాత్రూములు కానీ, లెట్రిన్లు కానీ పరిశుభ్రంగా ఉంచడానికి కానీ ఏర్పాటు అన్నీ కూడా చేయటం. అదేవిధంగా ఒక రాత్రులు ఒక 2 రోజులు 3 రోజులు ఉండాలనుకునే వాళ్ళకు కూడా ఏసీ రూములతో సహా డీలక్స్ రూములు, మామూలు భక్తులకి సాధారణ రూములు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోటప్పకొండలో జరిగిన ప్రతి అభివృద్ధిలో కూడా మీ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఇక మీదట ఇప్పటి వరకు చాలా అభివృద్ధి మీరు చెప్పినట్టు 6 లక్షల నుంచి 6 కోట్ల ఆదాయం వరకు వెళ్ళింది. ఇంకా టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇప్పుడు ఇది దాదాపు 600 సంవత్సరాల నాటి చోళరాజుల కాలంలో నిర్మాణమైనటువంటి దేవాలయం. కానీ బాటలు రావడానికి అవకాశాలు లేక మరుగున పడినటువంటి స్వామివారి దేవాలయం. నాకు ఒక నమ్మకం భగవంతుడి పైన, ఒక ఏ పని చేసినా ఏ శక్తి మనకున్నా కూడా భగవంతుని ఆశీస్సులు లేకుండా ఏది కూడా విజయవంతం కాదు. అదే ఇక్కడ నిరూపణ అయింది కూడా. నేను నమ్ముతున్నాను భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి చేస్తే దీనికి ఆకాశం హద్దు. ఆ విధంగా చేయడానికి అందరం కంకణం కట్టుకున్నాను. నేను ముఖ్యంగా నాకు భగవంతుడి మీద భక్తి శ్రద్ధలు అదే కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క సెంటిమెంట్తో ముడిపడినటువంటి ప్రాంతం ఇది. అందుకనే వాళ్ళ యొక్క సెంటిమెంట్ని గౌరవించడం కోసం, దేవుడి మీద భక్తిని ప్రజలకు తెలియజెప్పి దేవుడి దగ్గరికి ప్రజలను ఆకర్షించడం కోసం, అదేవిధంగా కంబైన్డ్ స్టేట్లో బాసరాలో సరస్వతి ఆలయం ఉండేది. అక్షరాభ్యాసం చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. విడిపోయిన రాష్ట్రంలో స్వామివారు మేధా దక్షిణాభివృద్ధి రూపంలో ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ కూడా మీరు అక్షరాభ్యాసం చేసుకుంటే బిడ్డలకి మంచి చదువు, మంచి ఒక ప్రయోజనం, మంచి జీవితం ఉంటుందనేది ఒక నమ్మకాన్ని కలగజేయడం, ఉన్నదాన్ని కలగజేయడం కోసం ముఖ్యుల చేత ప్రవచనాలు చెప్పించి ప్రచారం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే జరుగుతుంది భవిష్యత్తులో. భవిష్యత్ కార్యక్రమాలను మీరు చూస్తే నేను ఇందాక చెప్పాను, ఒక రోప్వే కానీ, ఒక సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రాం కానీ, ఇంకా ప్రజలకి పర్యాటకులకి ఏ ఆకర్షణలు అయితే, ఏ ఆనందం అయితే కావాలో వాటన్నిటి కోసం ఇవన్నీ కూడా కృషి చేయడం జరుగుతుంది. క్షేత్రాన్ని మరింత పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు భవిష్యత్తులో మరెన్నో చర్యలు తీసుకుంటున్నాం. రోప్వే నిర్మాణం కావచ్చు, సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయడం కానీ, ముఖ్యంగా బాసర లాంటి సరస్వతి దేవాలయానికి ఉన్న ప్రాశస్త్యం ఇక్కడ కూడా ఉంది. ఆ విషయాన్ని భక్తులకి తెలియచెప్పడం ద్వారా, పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం ద్వారా కోటప్పకొండని ఒక విశిష్ట పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతా అని చెప్పి కోడెల శివప్రసాద్ గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ హనుమంతో శ్రీకాంత్, HM TV, కోటప్పకొండ నుంచి.